ఇప్పుడు ఎత్తేనే ఎత్తలేదు మీ ఫోను. ఎత్తి ఏం చెప్తున్నారు? మీరు ఇప్పుడే ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్. ఎస్ఐ గారు రౌండ్స్ ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పారు ఇందాక. కాక మీకు హెల్ప్గా హెల్ప్ కోసం అడిగి తీసుకొచ్చాడు సార్. మీ పేపర్ మీ పెన్నే సార్. నా ఇంటికి ఈ టైం అదే మార్నింగ్ ఇంటికి రావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదే సార్ చెప్పండి. మీ ఎస్ఐసి ఎందుకు సార్? మీరు మీరు గవర్నమెంట్ సార్. మీరు గవర్నమెంట్ సార్. మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్. మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు? పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు. ఫ్యామిలీతో మిమ్మల్ని నమ్ముకున్నా అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా సార్? మీరు హెడ్ సార్, మీకు ఆ బ్యాచ్ ఉంది సార్. మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు? నేను అని చెప్పండి. అవును, తీసుకురాలేదు. అవును, మీరు వచ్చారు. ఎవరు? మీ ఎస్ఐ పంపిస్తే వచ్చినాము. నాకైతే తెలియదు. ఎందుకంటే మీ ఎస్ఐ ఫోన్ తీయట్లేదు అంతే కదా? ఎందుకు? అదొక్కసారి ఎస్ఐ ఫోన్ తీయట్లేదు. మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పండి. జరిగితే కదా సార్. మీరు జరిగింది ఎందుకు రాయట్లేదు? ఎందుకు? నాకు రీజన్ చెప్పండి. ఎందుకు రాయట్లేదు? మీరు పోలీస్ సార్, నిజం రాయాలి కదా సార్. మీరు నిజం రాయాలి కదా సార్. మీరు చెప్పిందే రాయమన్నాను సార్. అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా? అట్లా నేను లెటర్ రాయిస్తాను. మీరు చేయండి. మీకు ఫోన్ ఉంది కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది. డిపార్ట్మెంట్ సార్. మీరేంటి సార్? సార్ మీరు ఎందుకు సార్ నా నమస్తే పెడతారు చెప్పండి? కాదు, మీరు డిపార్ట్మెంట్ సార్. మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. నేనేం రుబాబ్ చేయట్లా. నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి మీరు అంటే మీరంటే మీరు కాదు, డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు. చేయబట్టుకుని లాగారు కదా సార్. అంతవరకు అయింది కదా సార్. నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్. సంద చివరి వరకు వచ్చాడు ఎస్ఐ. వచ్చి అయిపోయారు. మా వాళ్ళు వెళ్ళి అడిగి రండి సార్ అని చెప్తుంటే ఇదిగో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను. అటు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఎక్కడ న్యాయం సార్? నన్ను వచ్చి గెలికి, నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి, ఇంట్లోనే రిసార్ట్లో ఉన్నా, అది ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు, వచ్చి గెలికేసి చేస్తే ఎట్లా సార్? నేను వచ్చి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు. సిఐ గారికి చేయమంటే సిఐ ఉండండి సార్. అవును సార్, తీయలేదు. అవును, అది రాయమంటున్నాను నేను. అది మీరు అఫీషియల్గా ఏమంటే ఇట్స్ రూల్ సార్. యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ. నేను స్టేషన్కి వచ్చిన్నాను నేను ఇక్కడ. అవును సార్, మీరు ఇప్పుడు చేయమంటే సిఐ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు. అదే సార్, ఓకే చేయండి. నేను ఏం తప్పంటున్నాను నాకు అర్థమవుతుంది. Press.